హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీల్ చాట్ తెలుగు రివ్యూస్. నేను మీ సునీల్ నేరెల్లా. ఈరోజు మనం ద మోస్ట్ అవైటెడ్ వెహికల్ ఎంజీ ఆస్టర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోనమస్ లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్స్తో మనం ముందు ఉంది. ఇప్పుడు జస్ట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అండ్ వీడియో కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి మీకు చూపించేవి. సో ఇన్ డీటెయిల్గా 1 by 1 ఫ్యూచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఇంకా మరిన్ని ఎన్నో మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావడానికి మాకు పుషప్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కారు యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకి లెంత్ వచ్చేసి 4323 అండ్ విడ్త్ వచ్చేసి మనకి 1809, హైట్ 1650 అండ్ వీల్ బేస్ చూసుకుంటే మనకి 2585. ఫ్రెండ్స్, మన మాస్టర్లో ఓన్లీ పెట్రోల్ వర్షన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. కాకపోతే పెట్రోల్లో మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి VI Tech అండ్ ఇంకొకటి ఏమో 220 టర్బో. మనం VI Tech స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 1498 ఉంటుంది అండ్ ట్రాన్స్మిషన్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అండ్ CVT కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ పవర్ మనకి దీంట్లో 110 అండ్ టార్క్ వచ్చేసి 144 ఉంటుంది. అండ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 48 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తుంది. వేరాస్ కమింగ్ టు 220 టర్బో మనకి ఇది వచ్చేసి 1349 డిస్ప్లేస్మెంట్తో వస్తుంది అండ్ 6 స్పీడ్ ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి పవర్ వచ్చేసి 140 ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మనకి 220 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకి కెపాసిటీ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ ఓన్లీ 45 లీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టయితే మేజర్గా మనల్ని అట్రాక్ట్ చేసేది వచ్చేసి మనకి ఏదైతే ఈ ఫ్రంట్ గ్రిల్ ఉందో ఇది మనల్ని కంప్లీట్గా అట్రాక్ట్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది బ్యాక్ లో వచ్చేసి మనకి బ్లాక్ ఫినిషింగ్ తో వచ్చింది అండ్ ఫ్రంట్ లో మనకి క్రోమ్ గార్నిషింగ్ ఇచ్చారు. సో దీనివల్ల చాలా అట్రాక్టివ్ లుక్ అనేది మనకు వచ్చింది. మోర్ ఓవర్ మనకి మిడిల్ లో వచ్చేసి MG బ్యాడ్జింగ్ ఇచ్చారు. మనకి MG హెక్టార్ కి గ్లోస్టర్ కి ఎలా అవుతుందో సేమ్ బ్యాడ్జింగ్ ఇక్కడ కంటిన్యూ చేశారు. అండ్ మనం వెంటనే కింద చూసుకున్నట్లయితే మనకు ఒక కెమెరా ఉంటుంది. ద మెయిన్ అడ్వాంటేజ్ ఈ కార్ లో వచ్చేసి మనకి 360 degrees వ్యూ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద కెమెరా ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి కూడా ఈ గార్నిష్ అనేది మనకి క్రోమ్ లో ఫినిషింగ్ ఇచ్చేసారు. సో దీనివల్ల కంప్లీట్ స్టన్నింగ్ లుక్ అయితే మనకు కనబడుతుంది. దీంట్లో మనం కిందికి రాగానే ఇక్కడ ఒక చిన్న గ్రిల్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ బ్లాక్ లో ఇచ్చేసారు అండ్ దాని కింద మాత్రం క్రోమ్ ఫినిషింగ్ లో మనకి నీట్ లుక్ అనేది తీసుకొచ్చారు. మోర్ ఓవర్ ఇది మేజర్ థింగ్ ఏంటంటే ఈ కార్ లో ఇది చూసారు కదా, వీటిని రాడర్స్ ఇది యాక్చువల్ గా మన కార్ కి. సో దీంట్లో ఏ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి కదా, సో బేస్డ్ ఆన్ దిస్ రాడర్ ఆ ఫీచర్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఈ రాడర్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది మీకు ఆ ఫీచర్స్ అన్ని లోపల నేను అన్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మనం హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే మనకి డే లైట్ రన్నింగ్ DRLs వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ వైట్ లైటింగ్ తో మనకి సేమ్ ప్లేస్ లో మనకి ఇండికేటర్స్ కూడా వస్తాయి. ఇదే లైటింగ్ లో మనకి ఇండికేటర్స్ వస్తాయి. అండ్ మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి ఇది కంప్లీట్ LED హెడ్ ల్యాంప్ అండ్ సింగిల్ లైన్. దీంట్లోనే మనకి లో బీమ్ అండ్ హై బీమ్ అనేది ఉంటుంది. 2 ఇందులో నుంచే ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ మనం ఇక్కడ కింద చూసుకుంటే జస్ట్ స్ట్రిప్స్ లాగా మనకి కొన్ని డైమండ్ కట్ లాగా కొంచెం ఇక్కడ కింద స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే రిఫ్లెక్టర్స్. సో దీనివల్ల మనకి కొంచెం లుక్ అనేది చాలా స్టన్నింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ హెడ్ ల్యాంప్ లో మనకు ఒక ఫ్యూచర్ అనేది ఇంక్లూడ్ చేశారు, ఏదైతే మనకి AI ఆటోనమస్ లెవెల్ 2 అనుకుంటున్నామో. సో మేజర్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే నైట్ టైంలో ట్రావెల్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ కార్ అనేది లైటింగ్ అనేది మన హెడ్ ల్యాంప్ పైన పడ్డప్పుడు ఆటోమేటిక్ గా హై బీమ్ లో ఉన్నది కాస్త లో బీమ్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మనకి ఆపోజిట్ వచ్చే వాళ్ళకి వెహికల్ అనేది కొంచెం మనది విజిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఈజీగా ట్రావెలింగ్ అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది. సో టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ కూడా ఇది చాలా వరకు మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఫాగ్ ల్యాంప్ కూడా చూసుకుంటే మనకి దీనికి చుట్టూ కేసింగ్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ తో ఇచ్చారు అండ్ ఇది ఒక మంచి లుక్ తీసుకొస్తుంది. ఏదైతే రెడ్ కలర్ ఉందో దానికి పియానో బ్లాక్ ఫినిషింగ్ తో మనకి మంచి లుక్ అనేది ఇచ్చారు. అండ్ ఈ ఫాగ్ ల్యాంప్ కూడా మనకి ఈ కార్ లో వచ్చేసి మనకి ఫ్రంట్ కార్నరింగ్ అసిస్టెన్స్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నరింగ్ అసిస్టెన్స్ అంటే మనకి ఎప్పుడైతే స్టీరింగ్ అనేది రైట్ కి టర్న్ చేస్తే అప్పుడు మనకి రైట్ లైటింగ్ అనేది ఆన్ అవుతుంది అండ్ లెఫ్ట్ కి టర్న్ చేస్తే లెఫ్ట్ లైటింగ్ అనేది మనకి వార్నింగ్ తో సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక కొత్త ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. సో థింగ్ ఫ్రంట్ లో నోటీస్ చేసినట్లయితే మనకి ఏదైతే ఈ వైపర్స్ ఉన్నాయో ఈ వైపర్స్ అనేవి మనకి ఇంటెలిజెంట్ వైపర్స్. సో ఏంటంటే మనకి ఆటో రెయిన్ సెన్సింగ్ అనేది డిటెక్ట్ చేసి ఆ రెయిన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఈ వైపర్స్ అనేవి ఆన్ అయిపోతాయి మనకి. అండ్ ఫ్రంట్ లో మనం చూసుకున్నట్టయితే ఇంకో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా కూడా మనకి రాడర్ గా యాక్ట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇంకో వెహికల్ మన ముందు వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన కార్ స్పీడ్ డిక్రీజ్ అవడం అండ్ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద కెమెరా అండ్ రాడర్ గా యాక్ట్ చేస్తుంది మనకి. సో దీనివల్ల కూడా యూజ్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం వీల్ చూసుకున్నట్టయితే ఇది అలాయ్ వీల్ వస్తుంది మనకి. ఈ అలాయ్ కూడా దే వర్ ఇన్స్పైర్డ్ బై టర్బైన్ మిషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి చెప్పేసి మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు.
సో దీనివల్ల మనకి లుక్ కూడా చాలా నీట్ గా వస్తుంది. అండ్ మనకి ప్రొవైడ్ చేసే వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ ఆఫ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి దీంట్లో స్పేర్ వీల్ వచ్చేసి ఓన్లీ 16 ఇంచెస్ ఆఫ్ వీల్ వస్తుంది. అండ్ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి బాడీ క్లాడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ. ఫ్రెండ్స్ మనం సైడ్ ORVMs చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ టోన్ తో కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే కార్ బాడీ కలర్ ఉందో అది ఇక్కడ రెడ్ వచ్చేసింది. అండ్ మనకి సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఏదైతే చెప్పానో 360 డిగ్రీస్ కెమెరా వ్యూ ప్రొవైడ్ చేస్తున్నారని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక కెమెరా అనేది మనకి ప్లేస్ చేశారు. సో మనకి బ్లైండ్ స్పాట్ అనేది డిటెక్ట్ చేయడానికి ఈ కెమెరా అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా మనకి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ తో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ హ్యాండిల్ దగ్గర చూసుకున్నా కూడా మనకి ఇక్కడ పైన అనేది మనకి క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డోర్ మనకి ఇంటెలిజెంట్ వితౌట్ లాక్ ఎంట్రీ అనే ఫెసిలిటీ కూడా ఉంది మనకి. సో మనం కీ ఏదైతే కార్ కి ప్రొవైడ్ చేసిన కీ ఉందో అది లేకుండా కూడా మనం వితౌట్ కీ డైరెక్ట్ గా కార్ లోకి ఎంటర్ అయ్యి మనం కార్ ని స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఈ క్రోమ్ ఫినిషింగ్ అనేది మనకి బ్యాక్ సైడ్ సెకండ్ పిల్లర్ వరకు మనకి కంటిన్యూ చేస్తారు. అండ్ రేర్ డోర్స్ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే రూఫ్ రైల్స్ కూడా మనకి క్రోమ్ తో ఇచ్చారు లుక్ అనేది విత్ రూఫ్ రైల్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్. కింద చూసుకుంటే మనకి బాడీ క్లాడింగ్ కూడా విత్ క్రోమ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ తో ఇచ్చారు మనకి సైడ్ వ్యూ లో చూసుకుంటే. మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకు ORVMs లో ఇది హీటెడ్ ORVMs ప్రొవైడ్ చేస్తున్నారు. మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కంపెనీ వాళ్ళు అయితే ఇంకా రిలీవ్ చేయలేదు. బట్ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 180 to 190 వరకు అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఈ డిస్క్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 4 వీల్స్ కి డిస్క్ బ్రేక్ ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి మనకి డిస్కే ఇస్తున్నారు. అండ్ దీంట్లో ఇంకొక బ్యాచింగ్ వచ్చేసి బ్రిల్ట్ అనేది ఒక బ్యాచింగ్ ఉంటుంది. అప్పుడు మాత్రం ఈ క్యాలిబర్స్ అనేవి రెడ్ స్పోర్టీ లుక్ అనేది కనిపిస్తుంది. మనం రేర్ వ్యూ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ అట్రాక్టివ్ గా రేర్ లో మనకు కనిపించేది మేజర్ గా మనకి LED ల్యాంప్ ఏదైతే ఉందో అది. సో మీరు డిజైన్ చూడొచ్చు కంప్లీట్ గా మనకి LED తోనే ఉంది. అండ్ కట్ డిజైన్ తో LED ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది మాత్రం చాలా నీట్ లుక్ అండ్ చాలా బోల్డ్ గా కనిపిస్తుంది మనకి చూడడానికి. అండ్ నెక్స్ట్ మనం కింద చూసుకుంటే ఈ ADAS అనేది మనకి బ్యాడ్జింగ్ అనేది కొత్తగా వచ్చింది. అండ్ ఇదే యాక్చువల్గా ఇదేంటి అంటే మనకి ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో సో దాని గురించి అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఆస్టర్ అనే బ్యాడ్జింగ్ మాత్రం ఇక్కడ కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు ZS వెహికల్ యాక్చువల్గా ఈ ZS లోగో అనేది ఏంటి అంటే ఎలక్ట్రిక్ వర్షన్ ఆఫ్ వెహికల్. సో ఆ బ్యాచింగ్ అనేది ఇక్కడ కంటిన్యూ చేస్తారు. ఆ ZS EV అనే వెహికల్ ఒక పెట్రోల్ వర్షన్ ఇప్పుడు మనకి ఆస్టర్ గా తీసుకొచ్చారు. సో ఇన్ కేస్ మనం ఇప్పుడు బూట్ ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని ఇట్లా అనేసి మనం జస్ట్ పైకి అంటే చాలు ఇది ఓపెన్ అయిపోతుంది మనకి. అండ్ మనం బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. మనం బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే డీసెంట్ ఎనఫ్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈజీగా ఒక 3 బ్యాగ్స్ వరకు అయితే పడుతున్నాయి. అండ్ మనకి ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు. మనకి లైట్ కూడా కనిపిస్తుంది. అండ్ మనం ఈ కేస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టేర్ వీల్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ ఆఫ్ వీల్ ఇస్తున్నారు. వేరే అన్ని నార్మల్ గా అయితే మనకు అన్ని 17 ఇంచెస్ ఆఫ్ వీల్స్ వస్తాయి. స్పేర్ వీల్ మాత్రం 16 ఇంచెస్ వస్తుంది. సైడ్ లో ఒక స్టోరేజ్ చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ కూడా ఒక స్టోరేజ్ ఇచ్చారు. అండ్ 2 లీటర్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనం రేర్ లో కూడా మనకి ఫాగ్ ల్యాంప్ అనేది వస్తుంది. మనకి ఫాగ్ ల్యాంప్ కూడా ఫ్రంట్ లో అయితే ఎలా ఇచ్చారో బ్లాక్ కలర్ పియానో ఫినిషింగ్ తో సేమ్ వెనక కూడా అలానే కంటిన్యూ చేస్తారు. ఫాగ్ ఫినిషింగ్ అండ్ ఫాగ్ ల్యాంప్ వస్తుంది మనకి ఇక్కడ. అండ్ మనం మేజర్ గా మనం నోటీస్ చేసేది ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ లో 3 సెన్సార్లు ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ 1 more is ఆన్ ద మిడిల్ లో ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి రేర్ కెమెరా వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. రేర్ లో కెమెరా మనకి ఇక్కడ ఉంది. అండ్ మనం ఇక్కడ ఈ కింద బాడీ పోర్షన్ ఏదైతే ఉందో అది చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ తో ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ తో మనకి డ్యూయల్ ఎగ్జాస్టర్ అనేది ఇక్కడ ఒకటి ఎగ్జాస్టర్ అండ్ విత్ డ్యూయల్ ఎగ్జాస్టర్. ఇది మాత్రం మనకి కంప్లీట్ గా ఒక స్పోర్టీ లుక్ అనేది తీసుకొని వచ్చింది. ఇక్కడ వైఫై అనేది ప్రొవైడ్ చేస్తారు. షార్ట్ పిన్ యాంటీనా అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మంచిగా స్పోర్టీగా ఉంటుంది. షార్ట్ పిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం మోరోవర్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ లో కూడా చూసుకుంటే కూడా సేమ్ మనకి ఏదైతే రైట్ ప్రొఫైల్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. సో బ్లైండ్ స్పాట్ అనేది తీసేయడానికి ఈ కెమెరా అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేది మొత్తం కంప్లీట్ గా సేమ్ రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ అనేది మనకి సేమ్ గా ఉంటుంది. నేను ఇంటీరియర్ చూసుకుంటే అయితే చాలా యూనిక్ గా ఉంటుంది. ఏ కార్ తో కంపేర్ చేసినప్పుడు చాలా యూనిక్ గా కొత్తగా మనకి ఒక డిఫరెంట్ ఫీల్ అనేది కనిపిస్తుంది మనం లోపల కూర్చున్నప్పుడు. వీళ్ళు దీనికి పెట్టుకున్న పేరు వచ్చేసి డ్యూయల్ టోన్ సంగేరియా రెడ్ ఇంటీరియర్ థీమ్. ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ లో. అండ్ మనకి 4 విండో కంట్రోల్స్ అక్కడే కనిపిస్తాయి. అండ్ స్పీకర్ కూడా మనం కింద ప్లేస్ అయింది చూడొచ్చు. అండ్ వేరే మనకి డోర్ లాక్ అండ్ అన్లాక్ కూడా మనకి డోర్ పైనే ఉంటుంది. దాని పక్కనే మనకి విత్ సిల్వర్ కోటెడ్ డోర్ అన్లాక్ హ్యాండిల్ కనిపిస్తుంది. రేర్ డోర్ లో కూడా మనకి సేమ్ డ్యూయల్ టోన్ కలర్ అనేది కంటిన్యూ చేశారు. అండ్ మనం కింద చూసుకుంటే మనకి స్పీకర్ ప్లేస్ అయి ఉంటుంది. అండ్ మనకి పవర్ విండో కంట్రోల్ మనకి డోర్ పైన చూసుకోవచ్చు. అండ్ మనం రేర్ సీటింగ్ లో చూసుకున్నట్లయితే మనం ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ అనేది నా హైట్ కి అడ్జస్ట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5.8.
అండ్ రేర్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ లెగ్ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఉంది అనేది. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకోవచ్చు మనం. అండ్ ఇట్స్ డీసెంట్ మోర్ ఎనఫ్. సో మంచి స్పేస్ అయితే ఉంది. మిడిల్ లో మనకి ఒక కొంచెం బంప్ అయితే వచ్చింది కంపేర్ టు 2 passengers. మిడిల్ ప్యాసింజర్ అయితే ఒక బంప్ అయితే ఉంది. బట్ ఈవెన్ దో బంప్ వచ్చినా కూడా ఇట్ వాస్ కంఫర్టబుల్. సో ఫర్ 3 members ఇట్స్ ఫైన్. 4 seater అయితే చాలా బెటర్. అండ్ 5 seater కూడా కంఫర్టబుల్ లాంగ్ జర్నీ చేయొచ్చు. యాక్చువల్ వచ్చేసి మనకి 3 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ లో కూడా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. మనకు ఒక హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు మధ్యలో. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 2 కప్ హోల్డర్స్ అనేవి ఇచ్చారు రేర్ లో కూడా. మనం రేర్ నుంచి చూస్తే ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇంతసేపు నేను ఏదైతే చెప్పానో ఆటోనమస్ ఫీచర్స్ మనకి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అదంతా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మన ఫ్రంట్ క్యాబిన్ ఇంటీరియర్ డిజైన్స్ లో చూసుకుంటే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి సైడ్ ఏసీ వెంట్స్ డిజైన్. ఇవి సర్క్యులర్ డిజైన్ లో ప్రొవైడ్ చేశారు అండ్ చూడడానికి చాలా కొత్తగా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. మనం డాష్ బోర్డ్ తీసుకుంటే మనకి మేజర్ గా 2 కలర్స్ లో కనిపిస్తుంది. సేమ్ బ్లాక్ వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్ గానే ఉంది. వెరాజ్ రెడ్ చూస్తే బ్లాక్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్ గా ఉంది. రెడ్ వచ్చేసి మనకి లెదర్ ఫినిషింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది పర్సనల్ ఏఐ అసిస్టెంట్స్. మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనకు ఒక ఫెస్టివల్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, జోక్స్ చెప్పడానికి కానీ, న్యూస్ చూపించడానికి కానీ, ఇన్ కార్ కంట్రోల్స్ అంటే మన వాయిస్ కమాండ్స్ తో మన కార్ కంట్రోల్స్ కూడా అదే యాక్సెప్ట్ చేసి మనకి చేసి పెడుతుంది. అండ్ వీ కెన్ ఈవెన్ చిట్ చాట్, మనం చిట్ చాట్ కూడా చేయొచ్చు. దాంతో న్యూస్ కూడా మనకి చెప్తుంది అది. అండ్ మనకి ఎప్పుడైనా జోక్ కావాలనుకుంటే జోక్ కూడా చెప్తుంది అది. అండ్ మనకి లెఫ్ట్ లో ఇంకా రైట్ లో 2 మైక్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆ మాట్లాడింది ఆ మైక్ నుంచి అది రిసీవ్ చేసుకుంటుంది. మనం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ 7 inches LCD స్క్రీన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. కార్ అనేది డైరెక్ట్ బ్యాటరీకి కనెక్ట్ ఉండడం వల్ల మనం ఇప్పుడు స్టార్ట్ చేసి దాన్ని చూపించలేకపోతున్నా నేను. మన కార్ కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఫ్యూయల్ ఎంత ఉంది అండ్ లైన్ అసిస్ట్, పొల్యూషన్ అవన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో కూడా. మనం స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి వాయిస్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే మనకి క్రూజ్ కంట్రోల్స్ మొత్తం మనం ఇక్కడ దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు మనం. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఆపరేషన్స్ లైక్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అండ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. మ్యూట్ లో కావాలంటే మ్యూట్ లో పెట్టుకోవచ్చు. అండ్ మనం కాల్ ఆన్సర్ చేయడానికి కూడా మనకు ఒక బటన్ ఇచ్చారు. ఒక సోర్స్ బటన్ కూడా కనిపిస్తుంది. మనకి స్టీరింగ్ వచ్చేసి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ తో వచ్చింది. మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 10 inches of HD టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టచ్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. మనం సిస్టమ్ ఒక హోమ్ వ్యూ చూడాలనుకుంటే హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది హోమ్ వ్యూ అనేది. సో మేజర్ గా ఇక్కడ మనకు కనిపించేది ఏంటి అంటే వెదర్, ఏసీ, నావిగేషన్ అండ్ మ్యూజిక్. మనం స్క్రీన్ నుంచే మనం ఏసీ పెంచుకోవడమైనా తగ్గించుకోవడమైనా, ఫ్యాన్ స్పీడ్ పెంచడం తగ్గించడం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నావిగేషన్ వచ్చేసి మనకి మ్యాప్ ఇండియా వాళ్ళ నావిగేషన్ వస్తుంది. మనకి దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే కూడా ఉంది. అంతేకాదు మనకి దీంట్లో ఇన్బిల్ట్ జియో సిమ్ తో వస్తుంది. జియో సాంగ్ ఇన్బిల్ట్ వస్తుంది మనం సాంగ్స్ వినడానికి. ఈ షార్ట్ పీడియా అనేది ఏంటి అంటే మనకి వికీపీడియా న్యూస్ ఎలాగైతే ఉంటుందో సో అలాగే ఈ షార్ట్ పీడియా అనేది కూడా మనకి న్యూస్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే మోర్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇంకా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఎలా అంటే మనకి థీమ్ స్టోర్, వెహికల్ సెట్టింగ్స్, ఐకాల్, బ్లూటూత్, ఆస్టార్, ఇన్బాక్స్ సెట్టింగ్స్ ఇలా ఇవన్నీ కనిపిస్తాయి. దీంట్లో మనకి ఎక్కువ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెహికల్ సెట్టింగ్స్ లో ఫస్ట్ వచ్చేసి ల్యాంప్ సెట్టింగ్స్. ఈ ల్యాంప్ సెట్టింగ్స్ ఏంటి అంటే మనం వెహికల్ ఎప్పుడైతే లాక్ చేస్తామో అప్పుడు అది వెంటనే ఆఫ్ అయిపోవాలి, లేకపోతే 30 seconds తర్వాత ఆఫ్ అయిపోవాలి, లేకపోతే 60 seconds. సో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేవి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్ ఆప్షన్ టైర్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చూసుకోవచ్చు. మన 4 టైర్స్ లో ఎంత ప్రెషర్ ఉంది ఏ టైర్ లో అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మనం EPS పైన క్లిక్ చేసినట్టయితే మనకి స్టీరింగ్ మోడ్స్ అనేవి వస్తాయి. మనకి మేజర్ గా 3 స్టీరింగ్ మోడ్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి అర్బన్, నార్మల్ అండ్ డైనమిక్. అర్బన్ అనేది మనం సిటీ కండిషన్స్ లో వాడుకోవచ్చు. నార్మల్ అంటే జనరల్ గా నార్మల్ అన్ని వెహికల్స్ కి ఎలా ఉంటుందో అలా మాత్రమే ఉంటుంది. అండ్ డైనమిక్ వచ్చేసి ఏంటి అంటే మనం స్పోర్ట్స్ వర్షన్ అనుకోండి, అంటే స్పోర్ట్స్ లాగా అంటే మనం ఎక్కువ హై స్పీడ్ లో ఉన్నప్పుడు మన స్టీరింగ్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది. సో డ్రైవింగ్ కంఫర్ట్ అనేది మనకి బాగుంటుంది. ఈ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అనేది మనకు ఒక వన్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇది ఏంటి అంటే యాక్చువల్ గా మనకి ముందు ఏదైనా వెళ్తున్నప్పుడు దాంతో కొలిజన్ అవ్వకుండా అంటే గుద్దుకోకుండా ఉండడానికి మనకి అలర్ట్ అనేది రేస్ చేస్తుంది. దీంట్లో మనకి మేజర్ గా 2 పెట్టుకోవచ్చు. ఒకటి అలర్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటి ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయినా పెట్టుకోవచ్చు. మనం అలర్ట్ అంటే ఏంటి అంటే జస్ట్ మనకి అలర్ట్ మాత్రమే రేస్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది పెట్టుకుంటే ఎప్పుడైతే మనకి ముందు ఒకటి ఉంటుందో అప్పుడు అది ఆటోమేటిక్ గా బ్రేక్ అనేది అప్లై చేస్తుంది. సో మనం ఎమర్జెన్సీ బ్రేకింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో 3 సెన్సిటివిటీ ఆప్షన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బ్రేకింగ్ అనేది ఎలా ఉండాలి, హైయా, మీడియమా, లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దీనిపైన మనకి బ్రేకింగ్ అనేది అప్లై చేసేసుకుంటుంది ఆటోమేటిక్ గా. ఆస్టర్ లో మనకి ఏంటి అంటే ముందు పెడిస్ట్రియన్స్ అంటే మనుషులు కానీ జంతువులైనా ఏదైనా పైనా కూడా మనకి
ఆ వార్నింగ్ అనేది మనకి ఇస్తుంది. ఈ రేర్ డ్రైవ్ అసిస్ట్ ఫీచర్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే వెహికల్ ని రివర్స్ తీస్తున్నప్పుడు వెనకాల ఇంకేదైనా వెహికల్ వచ్చినప్పుడు మనకు ఒక వార్నింగ్ అనేది చూపిస్తుంది. నేను పైన వీడియో కూడా ప్లే చేస్తున్నాను, అది కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ల్యాండ్ చేంజ్ అసిస్ట్ ఫీచర్ ఎలా అంటే మనం ఇప్పుడు ఇన్ కేస్ మనం ఏదైనా హైవే పైన వెళ్తున్నప్పుడు మనకి లైన్స్ అయితే ఉంటాయి, అంటే ఇలా లైన్స్ ఉంటాయి కదా, మనకి లెఫ్ట్ లో రైట్ లో లైన్స్ కనిపిస్తాయి కదా. సో మనం ఆ లైన్ లో వెళ్తున్నప్పుడు లైన్స్ అనేవి మనం ఎప్పుడైనా స్కిప్ అవ్వడానికి చూస్తే మనకు అది అసిస్ట్ చేస్తూ ఉంటది. అది ఎలా అనేది మీకు పైన వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఏంటి అని అంటే మన సైడ్ నుంచి ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మనకి సైడ్ ORVMs లో కనబడకపోయినా కూడా మనకి ఏదైతే కెమెరాస్ ఉన్నాయో అవి సెన్స్ చేస్తాయి. సెన్స్ చేసి మనకు ORVMs లో మనకి ఆ లైట్ అనేది బ్లింక్ చేస్తుంది. లైట్ బ్లింక్ అవ్వడం వల్ల మనకి వెనకాల ఒక బ్లైండ్ స్పాట్ లో మనకి ఒక కార్ అయినా వెహికల్ అయినా ఉంది అని మనకి అర్థం అవుతుంది అన్నట్టు. మనకి ల్యాన్ అసిస్ట్ సిస్టమ్ లో వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయి, LDW, LDP అండ్ LKA. LDW అంటే ల్యాండ్ డిపార్చర్ వార్నింగ్, ఓన్లీ వార్నింగ్ మాత్రమే చూపిస్తుంది మనకి. LDP అంటే ల్యాండ్ డిపార్చర్ ప్రివెన్షన్, సో ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ LKA అంటే ల్యాండ్ కీపింగ్ అసిస్టెన్స్. ల్యాండ్ కీపింగ్ అసిస్టెన్స్ లో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకి ఆ ల్యాండ్ లోకి మన స్టీరింగ్ అనేది రొటేట్ చేసి మనం ఆ ల్యాండ్ లో ఉంచుతుంది అన్నట్టు. మనం ఈ ల్యాండ్ అసిస్టెన్స్ సిస్టమ్ కి మనము వార్నింగ్ పెట్టుకోవచ్చు. ఆ వార్నింగ్ 2 టైప్స్ గా పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి వైబ్రేషన్ గా పెట్టుకోవచ్చు, ఇంకొకటి ఏమో సౌండ్ గా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇవి ఆన్ చేస్తామో వైబ్రేషన్ ఆన్ చేయగానే మనం లైన్ అనేది స్కిప్ అవుతున్నప్పుడు వెంటనే మనకి స్టీరింగ్ లో వైబ్రేషన్ అని వస్తుంది. సో ఇన్ కేస్ మనం సౌండ్ ఆన్ చేసుకుంటే మనకి సౌండ్ వస్తుంది. ఇన్ కేస్ మనం 2 పెట్టుకుంటే మనకి 2 అనేవి మనకి నోటీస్ చేస్తాయి. సో వీఆర్ స్కిప్పింగ్ లైన్ అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సో మనం అలర్ట్ అయిపోవచ్చు వెంటనే. ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి స్పీడ్ అసిస్ట్ సిస్టమ్. ఈ స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ లో వచ్చేసి మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో మాన్యువల్, ఇంటెలిజెంట్ అండ్ స్పీడ్ వార్నింగ్. సో మనం స్పీడ్ వార్నింగ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనకి జస్ట్ వార్నింగ్ మాత్రమే ఇస్తుంది మనం ఈ స్పీడ్ లో ఉన్నామని చెప్పేసి. మాన్యువల్ చేస్తే మాన్యువల్ గానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఏం చూపించదు. అదే వేరాజ్ మనం ఇంటెలిజెంట్ గానీ ఆన్ చేసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే ఆ స్పీడ్ సైన్ బోర్డ్స్ అనేది కనిపిస్తుందో ఆటోమేటిక్ గా మనకి ఫ్రంట్ లో మిర్రర్ పైతే ఏదైతే కెమెరా చూపించానో నేను అది సెన్స్ చేస్తుంది. అది సెన్స్ చేసి దానిపైన ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంతే స్పీడ్ కి మన వెహికల్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ మనం మ్యూజిక్ చూసుకున్నట్టయితే మనకి ఇన్బిల్ట్ జియో సావన్ తో వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం జియో సావన్ తో సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ ఓవర్ మనకి దీంట్లో జియో సిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దీంట్లో మనకి USB తో కనెక్ట్ చేసుకోవచ్చు సాంగ్స్ వినడానికి. ఇన్ కేస్ మనకి జియో సావన్ వద్దు అనుకుంటే FM ఉంది, బ్లూటూత్ ఉంది. మనం ఎప్పుడైతే 360 వ్యూ పైన క్లిక్ చేస్తామో మన వెహికల్ కంప్లీట్ 360 వ్యూ అనేది కనిపిస్తుంది. సో మనకి ఇంతకుముందు మీకు ఏదైతే చెప్పానో 2 ORVMs పైన 2 కెమెరాస్ అండ్ ఫ్రంట్ లో 2 కెమెరాస్ అండ్ బ్యాక్ లో ఒక మేజర్ కెమెరా ఉంది కదా. సో వీటితో మనకి ఈ 360 వ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ మోరోవర్ మనకి ఇందులో 3D వ్యూ కూడా చూడొచ్చు. ఆ 3D వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఎట్ సైడ్ అయితే కావాలనుకున్నామో లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ కి క్లిక్ చేస్తే లెఫ్ట్ వ్యూ కనిపిస్తుంది 3D వ్యూ లో. అండ్ రైట్ అంటే రైట్, బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్, మనకి ఎలా కావాలనుకుంటే అట్లా మనం 3D వ్యూ అనేది చూసుకోవచ్చు. అండ్ మనం ఆస్టర్ తో మాట్లాడాలనుకుంటే టచ్ స్క్రీన్ లో మనకి ఏదైతే గ్లోబ్ అండ్ ఐకాన్ కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేస్తే ఏ ఆస్టర్ అంటే మనకి అది రెస్పాండ్ అవుతుంది. వన్స్ మన వాయిస్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత మనకి సిస్టమ్ కిందే మనకి బటన్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. మనం చూసుకోవచ్చు హోమ్ బటన్ ఫస్ట్ ది, అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ బటన్, అండ్ మనకి ఏసీ ఆఫ్ ఆన్ బటన్ చూసుకోవచ్చు తర్వాత. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రేర్ డీఫాగర్ ఇచ్చారు, ఫ్రంట్ డీఫాగర్ బటన్ ఇచ్చారు, అండ్ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కి కూడా మనకు ఒక బటన్ ఇచ్చారు. అండ్ లాస్ట్ బటన్ వచ్చేసి మనకి టెంపరేచర్ బటన్. మనం చూసుకుంటే మనకి 2 USB సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి 12 volt పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఒకటి ఏంటంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు మొబైల్ కి, అదొకటి ప్రొవైడ్ చేయలేదు మనకి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ గేర్ నాబ్ పక్కకు కూడా మనకి కొన్ని బటన్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఫస్ట్ 360 వ్యూ బటన్ ఒకటి కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. పక్కనే హిల్ డీసెంట్ కంట్రోల్ బటన్ కూడా ఉంది. మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కంట్రోల్ బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్, బ్రేక్ విత్ ఆటో హోల్డ్ బటన్స్ కూడా 2 కనిపిస్తాయి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన కీ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది, ఆన్ ఆఫ్ అండ్ బూట్ ఓపెన్. మనకి హార్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హార్మ్ రెస్ట్ లో స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఓకే, నాట్ బ్యాడ్. అండ్ దాంట్లో మనకి ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. సీట్స్ చూసుకున్నట్లయితే మనకి వెంటిలేటర్ సీట్స్ అయితే ఏం రావట్లేదు, కాకపోతే కుషనింగ్ మాత్రం చాలా బాగుంది. మనకి సీటింగ్ కంఫర్ట్ కూడా, మనకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మనము ఫ్రంట్ ఏదైతే వెహికల్ పోతుందో అది ఏ స్పీడ్ లో అయితే ఉంటుందో మనం దాని వెనక ఉన్నప్పుడు మన వెహికల్ కూడా ఆటోమేటిక్ గా అదే స్పీడ్ కి డిక్రీజ్ అయిపోతుంది. వీటితో పాటు మనకి ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ABS ప్లస్ EBD ప్లే బ్రేక్ అసిస్ట్ కూడా ఉంది. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇందులో మనకి హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఐసోఫిక్స్ చైల్డ్ యాంకర్ హుక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి పానోరామిక్ స్కై రూఫ్.
పానోరమిక్ స్కై రూఫ్ మాత్రం ఆల్మోస్ట్ 90% మనకు ఓపెన్ అవుతుంది. ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. మీకు ఒకసారి బయట నుంచి అండ్ లోపల నుంచి ఒకసారి ఆ వ్యూ అనేది చూపిస్తా. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ MG Aster విత్ లెవెల్ 2 ఆటోనమస్ ఫీచర్స్. వేరియంట్స్ అనేవి మనకైతే స్పెసిఫిక్ గా రివీల్ చేయలేదు, ఇంకా ప్రైస్ కూడా మనకి రివీల్ చేయలేదు. బట్ ఇది ఆల్మోస్ట్ 15 to 20 lakhs మధ్యలో అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకి MG లోనే ఆల్రెడీ 20+ lakhs తో మనకి హెక్టార్ అనేది ఉంది. దీంట్లో మనకి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దిస్ ఈస్ సునీల్ నేరెలా ఫ్రమ్ వీల్ చాట్ సైనింగ్ ఆఫ్.